స్నేహితులారా, ఒక్క క్షణం ఊహించండి. మీ ఇంటి పిల్లలు ఉదయం ఆనందంగా స్కూల్కు వెళ్తున్నారు. ఆ పిల్లలు హాస్టల్లో ఉండి గ్రామం నుంచి వచ్చి చదువుకుంటున్నారు. వారి కళ్ళలో ఒక పెద్ద కల ఉంది. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. కానీ ఆ కలలను నెరవేర్చే ఉపాధ్యాయులు ఈరోజు ఏమీ లేకుండా రోడ్డుపై నిలబడి పోరాడుతున్నారు. 12 నుండి 20 సంవత్సరాలుగా ప్రతిరోజు పాఠాలు చెప్పి పిల్లలను పెంచుతున్నారు. కానీ వారికి నెలకు కనీస జీతం లేదు. ఆసుపత్రి ఖర్చులకు హెల్త్ కార్డు లేదు. రాత్రి డ్యూటీలు చేసి అలసిపోయి ఇంకా పిల్లల కోసం పనిచేస్తున్నారు. ఇది కేవలం ఒక ఉద్యోగ సమస్య కాదు. ఇది మన పిల్లల భవిష్యత్తును, మన తెలంగాణ విద్యా వ్యవస్థను నాశనం చేసే పెద్ద సమస్య. ఈరోజు మనం ఈ విషయాన్ని హృదయపూర్వకంగా వాస్తవాలతో లోతుగా చర్చిద్దాం. ఇది మీ విషయం, నా విషయం. ఇది మన పిల్లలందరి భవిష్యత్తు విషయం. తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ నాయకులు చావా రవిగారు, ఏ వెంకటిగారు 3 దశల ఆందోళన ప్రకటించారు. ఇది ప్రధానంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, యూఆర్ఎస్, సమగ్ర శిక్షా అభియాన్ సర్వే విభాగంలో పనిచేసే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించినది. ప్రధాన డిమాండ్లు ఇవి: 18-20 సంవత్సరాల సేవ అయినా కనీస వేతనం లేదు, నెలకు చాలా తక్కువ జీతం, ఏ ఇంక్రిమెంట్ లేదు, పెన్షన్ గురించి ఆలోచన కూడా లేదు. స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు వీరిని సరైన డిజిగ్నేషన్లలో ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, స్కూల్ అసిస్టెంట్ లో గుర్తించి మినిమం బేసిక్ పే స్కేల్ చెల్లించాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఆస్పత్రి ఖర్చులు భరించలేకుండా ఉన్నారు. కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. రాత్రి వాచ్ డ్యూటీల నుంచి విముక్తి. హాస్టళ్లలో కేర్ టేకర్లను నియమించి టీచర్లను రాత్రి డ్యూటీల నుంచి తప్పించాలి. ఆందోళన ప్రణాళిక. మార్చ్ 9న అన్ని స్కూళ్లలో బ్లాక్ బ్యాడ్జ్ ధరించి లంచ్ టైంలో నిరసన. మార్చ్ 16న జిల్లా కేంద్రాల్లో పెద్ద ర్యాలీలు, ధర్నాలు. మార్చ్ 20న అసెంబ్లీ వరకు ఛాలో అసెంబ్లీ. బడ్జెట్ సమయంలో బలమైన ఆందోళన. గత సంవత్సరం 29 రోజుల సమ్మె చేసిన హామీలు ఏమీ అమలు కాలేదు. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందో లోతుగా చూద్దాం. ఈ సిబ్బంది 2005-2006 నుంచి కాంట్రాక్ట్ బేసిస్పై పనిచేస్తున్నారు. 20 సంవత్సరాలు పూర్తి అయినా రెగ్యులరైజేషన్ లేదు. గతంలో కేజీబీవీ సిబ్బంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినప్పుడు కుటుంబాలకు ఎక్స్గ్రేషా ఇవ్వలేదు, కంపాషనేట్ జాబ్ ఇవ్వలేదు. ఇది ఎంత పెద్ద అన్యాయమో ఊహించండి. ప్రభుత్వ బడ్జెట్లో ఈ విభాగానికి తగిన నిధులు కేటాయించడం లేదు. రెగ్యులర్ టీచర్లకు ఇచ్చే జీతం, ప్రమోషన్లు, పెన్షన్ వంటివి ఇక్కడ లేవు. ఇది ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే అంతర్జాతీయ సూత్రానికి పూర్తిగా విరుద్ధం. గతంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు హామీలిచ్చారు, కాని ఒక్కటి కూడా అమలు కాలేదు. టీఎస్యూటీఎఫ్ నాయకులు ఇది లాకడేజికల్ యాటిట్యూడ్ అని, ద్వేషపూరిత వైఖరిని ఆరోపిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన కారణం తెలంగాణ విద్యా వ్యవస్థలో కాంట్రాక్ట్ లేబర్పై ఎక్కువ ఆధారపడ్డం. దీనివల్ల టీచర్లలో నిరాశ పెరిగి విద్య నాణ్యత పడిపోతోంది. ఇదొక చిన్న సమస్య కాదు, మొత్తం విద్యా విధానంలోని పెద్ద లోపం. ఈ సమస్య మన యువతను, మన పిల్లల భవిష్యత్తును నేరుగా తాకుతోంది. కేజీబీవీ స్కూళ్లలో గ్రామీణ పేద బాలికలు హాస్టల్లో ఉండి చదువుకుంటారు. టీచర్ నిరాశతో, అలసటతో ఉంటే పాఠాలు ఎలా నేర్పుతారు? బాలికలు మంచి గైడెన్స్ లేకుండా మిగిలిపోతారు. వారి కలలు ఎలా నెరవేరుతాయి? అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో నగర పేద పిల్లలు చదువుకుంటున్నారు. టీచర్ ఆరోగ్యం బాగోకపోతే, రాత్రంతా డ్యూటీ చేసి అలసిపోతే పిల్లలకు సరియైన శ్రద్ధ, మోటివేషన్ ఎలా ఇస్తారు? ఇది ఒక తరం మొత్తం భవిష్యత్తును దెబ్బతీస్తోంది. యువత ఉద్యోగాలు, స్కిల్స్ లేకుండా మిగిలిపోతారు. మన పిల్లలు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు కావాలంటే ముందు టీచర్లకు గౌరవం, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత ఇవ్వాలి. లేకపోతే మన తరం కలలు ఎప్పటికీ నెరవేరవు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యా, ఉపాధి హామీలిచ్చింది. మహాలక్ష్మి స్కీమ్, ఇందిరమ్మ ఇళ్ళు, ఫ్రీ బస్ ట్రావెల్ వంటివి అమలు చేస్తుంది. కాని ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మార్చ్ 16న బడ్జెట్ సెషన్ మొదలవుతుంది. ఇప్పుడే చిన్న మొత్తంలో నిధులు కేటాయిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
కాని ఆలస్యమెందుకు? గత హామీలు ఎందుకు నెరవేరలేదు? తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ కూడా టీచర్ల జీతాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివ్యూ చేయాలని సిఫార్సు చేసింది. కాని కాంట్రాక్ట్ సిబ్బంది విషయంలో ఎటువంటి చర్య లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇది రాజకీయ ఆట కాదు, హ్యుమానిటేరియన్ ఇష్యూ. ఆలస్యమైతే ఆందోళన మరింత పెరిగి విద్యా వ్యవస్థ మరింత దెబ్బతింటుంది. పరిష్కారాలు చాలా సులభం, ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. 1. బడ్జెట్లో వెంటనే నిధులు కేటాయించి మినిమం వేజెస్, బేసిక్ పే స్కేల్ చెల్లించండి. 2. హెల్త్ కార్డులు, ఆరోగ్య భద్రత ఇవ్వండి. ఇది మానవత్వపు బాధ్యత. 3. కేర్ టేకర్లను త్వరగా నియమించి టీచర్లను రాత్రి డ్యూటీల నుంచి విడిపించండి. 4. సరైన డిజిగ్నేషన్లు ఇచ్చి గౌరవం పెంచండి. రెగ్యులరైజేషన్ దిశగా అడుగులు వేయండి. 5. టీఎస్యూటీఎఫ్ నాయకులతో తక్షణమే చర్చలు జరిపి హామీలు అమలు చేయండి. ఇది విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఇలా చేస్తే విద్యా వ్యవస్థ బలోపేతమవుతుంది, టీచర్లు ఉత్సాహంగా పనిచేస్తారు, పిల్లలు నాణ్యమైన విద్య పొందుతారు. స్నేహితులారా, ఉపాధ్యాయులు మన దేశ భవిష్యత్తు నిర్మాతలు. వారు ఆకలితో, భయంతో, నిరాశతో ఉంటే మన పిల్లలు ఎలా చదువుతారు? ఒక టీచర్ కళ్లల్లో కన్నీళ్లు చూస్తే గుండె విరిగిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, దయచేసి ఈ ఉపాధ్యాయుల కష్టం చూడండి. వారికోసం ఒక్క చిన్న నిర్ణయం తీసుకోండి. అది మన పిల్లలకు, మన తరానికిచ్చే అమూల్య బహుమతి అవుతుంది. మీరు కూడా ఈ వీడియోను షేర్ చేయండి, సోషల్ మీడియాలో రేస్ చేయండి, ఉపాధ్యాయుల పక్షాన నిలబడండి. మనం అందరం కలిసి మన తరం భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇది మీ ఛానల్. లైక్ చేయండి, కామెంట్లో మీ భావాలు, అభిప్రాయాలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తదుపరి అప్డేట్స్తో త్వరలో కలుద్దాం. జై తెలంగాణ, జై హింద్.